తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీలోనే సేవలు అందిస్తున్నానని పలుమార్లు నగర నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన పార్టీ అధినేత సున్నితంగా త్రోసిపుచ్చుతూ వేరే అభ్యర్థులను ప్రకటిస్తూ వచ్చారని ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకతతోనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానని సిద్ధార్థ విద్యా సంస్థల అధినేత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అశోక్ రాజు వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థి స్వర్గీయ గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్ రెడ్డిపై ఆయన కుటుంబంలోనే వ్యతిరేకత ఉందని, నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు కూడా ఆయన అంటే ఇష్టం లేదన్నారు. ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థిపై నియోజకవర్గంలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని, మళ్లీ తెలుగుదేశం పార్టీ ఓటమి తప్పదని అన్నారు. రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేతకు పంపానని, దీంతో పాటు పూర్తి వివరాలు లేఖలో పంపినట్లు తెలిపారు. భవిష్యత్ కార్యక్రమాలలో భాగంగా తాను ఏ పార్టీలో చేరేది ప్రస్తుతం చెప్పలేనని అన్నారు. అయితే అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నట్లు ఊహాగానాలు చేస్తున్నారని, తాను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఇంతకాలం ధర్మబద్ధంగానే పార్టీలో సేవలు అందించారని అన్నారు. ఇంతకాలం పార్టీలో సేవలు అందించినందుకు తనకు సరైన గుర్తింపు రాకపోగా అభ్యర్థి ప్రకటనలో కూడా అన్యాయం జరిగిందని ఆయన వాపోయారు. తను ఎవరి వరకు సపోర్ట్ చేస్తున్నాడు, ఎటువంటి వ్యాపారస్తులను సపోర్ట్ చేస్తున్నాడు, స్మగ్లింగ్ సపోర్ట్ చేస్తున్నాడు, అన్ని రకాల అసాంఘిక వ్యక్తులతో అతను స్నేహం చేసి నగిరిలో దారుణాలకు పాల్పడుతున్నటువంటి సందర్భాన్ని అందరూ గమనించారు, అందరూ తెలుసుకున్నారు. సో ఇటువంటి అతన్ని నియోజకవర్గంలో మనం చేస్తే ఓడిపోవడం ఖాయం. అలాగే ఓడిపోయిన తర్వాత మళ్ళీ నిందంతా మా నాయకుల మీదనే వేస్తారు. ఎవరు పని చేసినా, ఎవరు ఎంత కష్టపడి చేసినా నాయకుల మీదనే వేస్తారు. అది కాకుండా అతనికి ఉన్నటువంటి చెడ్డ పేరు నగిరి కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీలోనే కార్యకర్తలకే యాక్సెప్టెన్స్ లేదు. సో అటువంటప్పుడు అతని గెలుపుకి మనస్ఫూర్తిగా పనిచేస్తారని అయితే నేను విశ్వసించడం లేదు. చాలా వ్యతిరేకత ఉన్నటువంటి అభ్యర్థిని ప్రకటించారు. సో దానికి నిరసనగా ఆ అభ్యర్థిని వ్యతిరేకిస్తూ నేను ఈరోజు పార్టీకి రాజీనామాను సమర్పిస్తున్నాను అధ్యక్షుల వారికి. తర్వాత డీటెయిల్ రిపోర్ట్ కూడా అధ్యక్షులకు నేను వారికి సబ్మిట్ చేస్తాను. ఈరోజు మాత్రం నేను ఓన్లీ రాజీనామా చేస్తున్నానని మాత్రమే, నేను పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నానని నేను ఈరోజు అధ్యక్షుల వారికి ఆ లెటర్ని పంపిస్తున్నాము.